ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. ఆది సంభూతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యమును విని గ్రహించి జ్ఞాపకము చేసుకుని కృప మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వినుటకు గ్రహించుటకు ఆసక్తిని దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. 45వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఈ మాట ఈ ఉదయకాల సమయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సాధారణంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగిన తర్వాత వారి హృదయం ఎంతగానో ఉప్పొంగుచు వారు ఎంతగానో బహుగా సంతోషిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 45వ కీర్తన అంతా కూడా రాజుగారి యొక్క సౌందర్యమును గూర్చి, రాజు యొక్క ఉన్నతమైన స్థితిని గూర్చి, రాజుగారు దేవుని ఎదుట సాగిలు పడుతున్నటువంటి విధానం బట్టి రాజు హృదయం అంతా కూడా ఒక శ్రేష్టకరమైనటువంటి సంతోషంతో నిండిపోయింది. ఆ నిండిపోయినటువంటి ఆ సంతోషంతో అతడు అంటాడు, ఒక దివ్యమైన సంగతి, ఆ సంగతితో నా హృదయం నా క్రీస్తు ద్వారా నన్ను ప్రేమించుచూ ఉన్నటువంటి ప్రేమమయుని ద్వారా నా హృదయం అనేది ఉప్పొంగుచున్నది అని సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని నీవు ఆలోచించు. లోక సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా నీ హృదయము ఉప్పొంగుచున్నదేమో. దేవుని వాక్యము కంటే ఒక శ్రేష్టమైన సంగతి, దేవుని మాట కంటే శ్రేష్టమైన సంగతి, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి తలంపుల కంటే శ్రేష్టమైనది ఏది కూడా లోకంలో లేదండి. నేటి దినమందు మనుషుడు లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు, లోకంలో ఉన్న ఆశలను ప్రేమిస్తూ ఉన్నాడు, లోకంలో ఉన్నటువంటి స్థితిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాన నీవు ఆరాధించుచున్న ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నాడు, నీ హృదయం ఒక దివ్యమైన సంగతి అనగా ఆ దేవుని వాక్యము ద్వారా, బ్రతుకును మార్చే వాక్యము ద్వారా, శక్తిని కలుగు చేసే వాక్యము ద్వారా, హృదయమును ఉప్పొంగింపచేసే వాక్యము ద్వారా, బ్రతుకులో జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాల ద్వారా ప్రజ్వలింపచేసే దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయం అనేది ఉప్పొంగాలి. ఎందుకంటే నీ మీద ఆయన చూపుచున్న అపారమైన ప్రేమ, నీ మీద ఆయన చూపుచున్న అపారమైన కృప ఈ లోకంలో ఎవ్వరు కూడా చూపలేనిదండి. ఏ మనుషుడు కూడా చూపలేనిది. కేవలం దేవుని ద్వారా మాత్రమే నువ్వు పొందుకొనగలవు. ఈనాడు నా దేవుడు సెలవిచ్చుచున్న మాట, నీ హృదయం దేవుని వాక్యం చేత ఎప్పుడైతే ఉప్పొంగుచున్నదో, దేవుని మాటల చేత ఎప్పుడైతే నువ్వు సంతోషించగలవో, దేవుని వాక్యం ద్వారా ఎప్పుడైతే నీ ఆలోచన, తలంపులు, నీ చూపులు మార్చబడతాయో, ఆ దినమున నా దేవుని కృప ద్వారా నువ్వు బహుగా ఆదరించబడతావు, బహుగా శక్తిని అందుకొనగలుగుతావు. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం అనగా కోరహ కుమారుడు రాసిన ఈ మాట నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. ప్రేమమయడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయం ముందు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, ఆదరించండి, శక్తిని దయచేయండి. మా హృదయంలో ఉప్పొంగుచు ఉన్న ప్రభు నీ వాక్యానుసారమైన నీ యొక్క ప్రభు మాటల ద్వారా ప్రభు ఉండే ప్రతి ప్రభు కార్యమును బట్టి మా బ్రతుకు, మా హృదయం, మా జీవితం ఉప్పొంగగలిగే భాగ్యమును మాకు దయచేయి. లోక సంబంధమైన ప్రతి వ్యసనముతో నింపబడిన వాటిని బట్టి మేము ఉప్పొంగకుండా అయా నీ యొక్క చిత్త ప్రకారముగా మా హృదయం ఉప్పొంగగలిగే కృపను మాకు దయచేయి. తోడయుండండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప నీకును నీ ఇంటికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ